సంప్రదాయ పంటలతో పాటు అధిక లాభాలు ఇచ్చే వాణిజ్య పంటల వైపు రైతులు మక్కువ చూపుతున్నారు. ముఖ్యంగా దీర్ఘకాలం దిగుబడినిచ్చే పండ్ల తోటలను సాగు చేస్తున్నారు. ఈ కోవలోనే నిజామాబాద్ జిల్లాకు చెందిన ఓ రైతు 2 ఎకరాల్లో 3 ఏళ్ల క్రితం డ్రాగన్ ఫ్రూట్ నాటి మంచి ఆదాయాన్ని పెంచుకుంటూ ఇతర రైతులకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూరు ప్రాంతం అంటే చాలు మొక్కజొన్న, పసుపు పంటలే గుర్తుకు వస్తాయి. ఇక్కడ అధికంగా ఈ పంటలనే సాగు చేస్తూ ఉంటారు. అయితే ఇదే ప్రాంతానికి చెందిన రైతు లోక దశరథరెడ్డి మాత్రం పంట మార్పిడి చేయాలనుకున్నారు. ముఖ్యంగా కూలీల అవసరం తక్కువగా ఉండి దీర్ఘకాలం దిగుబడినిచ్చే పండ్ల తోట పెట్టాలనుకున్నారు. ఇందుకోసం పలు ప్రాంతాల్లో తోటలను పరిశీలించి చివరకు 2022లో తనకున్న 2 ఎకరాల్లో డ్రాగన్ ఫ్రూట్ సాగు చేపట్టారు. ప్రస్తుతం 3వ పంట దిగుబడులను తీసుకునేందుకు సిద్ధమయ్యారు. పెట్టుబడి అధికంగానే అయినా 25 ఏళ్ల పాటు దిగుబడి వస్తుందంటున్నారు. ఈ ఏడాది పూర్తిగా పంట పెట్టుబడి చేతికి వస్తుందని, ఇక నుండి వచ్చేది మొత్తం నికర లాభమే అంటున్నారు. డ్రాగన్ ఫ్రూట్ నేను 22లో ఫిబ్రవరిలో పెట్టాను. స్తంభాలు 6 mm సలాక 4 రింగులో 5-6 వేసి చేయించాను. ఒక్కో స్తంభానికి బిల్లకు మొత్తం కలిసి 700 పడ్డది. ఎకరాన 6 లక్షల రూపాయలు ఖర్చు వచ్చింది నాకు. ఇప్పటికి ఈ సంవత్సరానికి 3వ క్రాప్ ఇది. 3వ సంవత్సరం క్రాప్ ఇది. ఈ సంవత్సరంతో నా పెట్టుబడి మొత్తం వెళ్ళిపోతుంది. రైతులకు సూచన ఏంటంటే ఇప్పుడు పెట్టే వాళ్ళు టెల్లి సిస్టంలో పెట్టండి. నేను పెట్టిన పోల్ సిస్టంలో, టెల్లి సిస్టంలో డబ్బులు మొక్కలు పడతాయి, డబ్బులు క్రాప్ వస్తుంది. మనకు 50 రూపాయల కిలో అయినా 60 రూపాయల కిలో అయినా డబ్బులు వస్తాయి. మనకు కన్వెన్స్ ఆర్మూర్లో కూడా పెరిగిండ్రు. ఇంతకుముందు పోయిన సంవత్సరం అసలు పండుదినట్టు లేకుండే. ఈ సంవత్సరం పబ్లిక్ కూడా అవగాహన వచ్చింది, పెరిగిండ్రు. నేను ఎప్పుడైనా హోల్సేల్ రిటైల్ లోకల్గా అమ్ముతాను. ఇంట్లో 2 పెట్టెలు బాక్సులు పోతాయి. రిటైల్ అమ్ముతా 4 బాక్సులు పోతాయి. ఎక్కువ 40-50 పెట్టెలు అనుకో జైతీలు తీసుకెళ్తా హోల్సేల్లో. అక్కడ 10 రూపాయలు తక్కువ నాకు ఫ్రీగా ఉంటుంది. ఈ క్రాప్ ప్రతి జూన్ నుండి నవంబర్కి అయిపోతుంది సార్. 5-6 సార్లు వస్తుంది. ఒక్కో క్రాప్కు 3 కటింగ్లు వస్తాయి. దీనికి ఏం ఉండదు సార్. ఒక చీమల మందు కొట్టుకుంటే సరిపోతుంది. ఫంగి సైడ్కి సాఫ్ కొట్టుకుంటే సరిపోతుంది. మార్కెట్లో రిటైల్ 150 అమ్ముతాము. మార్కెట్లో హోల్సేల్లో 70 రూపాయలు అవుతుంది. ఇప్పుడు పోయిన సంవత్సరం నేను 150-140 అమ్మిన కిలోకి హోల్సేల్లో, 200 రిటైల్ అమ్మిన. ఈ సంవత్సరం ధర పడిపోయింది. ఎందుకంటే మేలో 5-6 తారీఖు నాడు వర్షం పడి అంత ఎండల్లో 45 డిగ్రీలో వర్షాలు పడడం వల్ల కాయ సైజు చిన్నగా అయింది. చిన్నగా అవడం వల్ల సగం రేటు పడిపోయింది. 1 ఎకరానికి మంచిగా ఎరువులు వస్తే 10 నుంచి 12 టన్నులు వస్తుంది సార్. ఆల్రెడీ నేను చూసి వచ్చాను. సంగారెడ్డిలో చూసి వచ్చాను, ఇక్కడ జగిత్యాలలో చూసి వచ్చాను. ఎకరాన 10 టన్నులు ఎక్కడికి వెళ్ళదు. 50 రూపాయలకు కిలో పోయినా కూడా మనకు 5 లక్షల రూపాయలు వస్తాయి. 10 టన్నులు ఎకరాన 10 టన్నులకు దిగుబడి వస్తుంది. ఖర్చు ఎకరాన 56,000 వస్తుంది సార్. ఖర్చు 50 రూపాయలు కట్టుకుంటే టన్నుకు 5 లక్షలు వస్తున్నాయి కదా సార్. 1 లక్ష తీసేయండి, 4 లక్షల రూపాయలు లాభం బెనిఫిట్. ఇప్పుడు నేను 12 లక్షలు పెట్టుబడి పెట్టినా నా 12 లక్షలు ఈ సంవత్సరంతోనే వెళ్ళిపోతాయి. ఎందుకంటే ఇది 3వ సంవత్సరం కాబట్టి. రైతులందరము మక్కలు వేసుడు, పసుపులు వేసుడు, ఎక్కడ చూసినా అవే అగ్రికల్చర్కి సంబంధించిన వేసామే పొలాలు. అవి తప్పి అవి మన తాత ముత్తాతని కొత్తగా చూసింది ఏం లేదు. నేనేం చేసిన అంటే దేనికన్నా వెళ్ళిపోదామని చెప్పి సంగారెడ్డి పోయినా. డ్రాగన్ ఫ్రూట్ గురించి యూట్యూబ్లో 21లో చూసిన. కరోనా టైంలో చూసి సంగారెడ్డి పోయి ఫీల్డ్ చూసి అక్కడ ఉన్న పండు చూసి ఆ నర్సరీది చూసి ఇక డిసైడ్ అయినప్పుడు పెడదాం ఖచ్చితంగానే. ఒక 6 నెలలు బాసర, జైత్యాల, సంగారెడ్డి, అటు గుంటూరు, ఒక 4-5 ఊర్లు తిరిగొచ్చాను. అంత బాగానే అనిపించింది. వాళ్ళు కూడా రైతులు బాగా అవగాహన చెప్పింది నాకు. తక్కువ నీటితో ఎక్కువ దిగుబడి ఇచ్చే ఈ పంటకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ప్రతి మొక్క నుంచి సంవత్సరానికి 8 నుంచి 10 కిలోల వరకు దిగుబడి వస్తుంది. తక్కువ శ్రమ, అధిక లాభాల కారణంగా మరింత మంది రైతులు ఈ పంట వైపు ఆకర్షితులవుతున్నారు. ఇక్కడ లోక దశరథ్ అని ఇక్కడ డ్రాగన్ ఫ్రూట్ పెట్టిండండి. అది సక్సెస్లో నడుస్తుంది. 3 years నుంచి మంచిగా రన్నింగ్గానే ఉంది. మంచిగా పనులు కూడా మంచిగా వెళ్తున్నాయి. డిమాండ్ కూడా బాగుంది. అది అమ్మడానికి జగిత్యాల అండ్ కరీంనగర్ వెళ్తాడు. మంచిగానే క్రాప్ మంచి వస్తుంది. అది కూడా మేము కూడా ఆలోచనలో ఉన్నాము. ఇక నెక్స్ట్ టైం మేము కూడా ట్రై చేద్దామని చెప్పేసి.